హాయ్ అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. గ్లామర్ మరియు టాలెంట్ కలిసిన యంగ్ స్టార్ డింపుల్ హయాతి మరియు ఆమె రీసెంట్ సంక్రాంతి హిట్ భర్త మహాశైలకు విజ్ఞప్తిపై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫెయిర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం డింపుల్ హయాతి ప్రపంచంలోకి. డింపుల్ హయాతి ఒక గ్లామర్ బాంబ్, కానీ అంతకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న యాక్ట్రెస్. ఆమె జర్నీ చాలా ఇంట్రెస్టింగ్. మొదట మోడలింగ్తో స్టార్ట్ అయింది. యాడ్స్, ఫ్యాషన్ షోలు చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో గద్దలకొండ గణేష్తో తెలుగు డెబ్యూ. ఆ మూవీలో ఆమె డాన్స్ మరియు లుక్ వైరల్ అయింది. 2020లో క్రిస్టీ, 2022లో ఖిలాడి, రామబాణం, వీరమే వాగై సూడం చేసింది. కానీ ఆమెకు బిగ్ బ్రేక్ 2026 సంక్రాంతి స్పెషల్ భర్త మహాశయులకు విజ్ఞప్తితో వచ్చింది. రవితేజ ఆపోజిట్గా బాలమణి రోల్. ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కీలకం. అషికా రంగనాథ్తో జంట హీరోయిన్స్. ఆమె బాలమణి రోల్ చాలా రిలేటబుల్ మరియు ఎమోషనల్. సినిమా బాక్స్ ఆఫీస్లో మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం ప్రశంసలు అందుకుంది. సినిమా ప్రపంచంలో కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథలో కలలుంటాయి, కష్టాలుంటాయి, కొన్నిసార్లు కన్నీళ్లు కూడా ఉంటాయి. అలాంటి ప్రయాణం చేసిన ఒక నటి డింపుల్ హయాతి. గ్లామర్, కాన్ఫిడెన్స్, స్టైల్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరోయిన్ తన స్థానం సంపాదించడానికి చాలా కష్టపడింది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం డింపుల్ హయాతి జీవితంలోని తెలియని విషయాలు, ఆమె ఎదుర్కొన్న స్ట్రగుల్స్, గాసిప్స్ మరియు ఆమె నటించిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనుభవాలు. డింపుల్ హయాతి చిన్నప్పటి నుంచే చాలా కాన్ఫిడెంట్. డాన్స్, మోడలింగ్ మీద ఆసక్తి ఎక్కువ. స్టేజ్ మీద నిలబడటం ఆమెకు భయం కాదు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ముందున్న దారి అంత ఈజీ కాదు. మధ్యతరగతి కుటుంబం, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోవటం, ఇవి అన్నీ ఆమెకు ఒక సవాలు. కానీ ఆమె నిర్ణయం స్పష్టంగా ఉంది: నటిగా ఎదగాలి. మోడలింగ్ ద్వారా కెరియర్ ప్రారంభించింది డింపుల్. ఫోటోషూట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, ఆమె లుక్స్, కాన్ఫిడెన్స్ వల్ల సినిమా అవకాశాలు రావటం ప్రారంభమైంది. మొదట చిన్న పాత్రలు, స్పెషల్ అపీరెన్సెస్, కానీ ఆమె వాటిని కూడా సీరియస్గా తీసుకుంది. సినిమా ఇండస్ట్రీలో మొదటి రోజులు చాలా కఠినంగా గడిచాయి. ఆడిషన్స్లో తిరస్కరణలు, అవకాశాల కోసం ఎదురుచూపులు, పోటీ ఎక్కువగా ఉండడం.
కొన్ని సందర్భాల్లో ఆమెను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారు. అది ఆమెకు పెద్ద నిరాశ. ఎందుకంటే ఆమెకు నటిగా తన ప్రతిభ చూపించాలని ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కారణంగా డింపుల్ ట్రోల్స్ని ఎదుర్కొంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్, ఫోటోలు ఇవన్నీ కొంతమంది విమర్శించారు. అలాగే ఇండస్ట్రీలో కొన్ని గాసిప్స్ కూడా వచ్చాయి, కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు. ఆమె ఫోకస్ కెరియర్. క్రమంగా డింపుల్ తన నటనను మెరుగుపరుచుకుచుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్ స్కిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాల తర్వాత ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆమె నటించిన సినిమా గురించి మాట్లాడుకుందాం. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా ఆమె కెరియర్లో ఒక ముఖ్యమైన దశ. ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం గ్లామర్ కాదు, ఎమోషన్, డ్రామా, కామెడీ ఇవన్నీ కలిసిన పాత్ర. ఈ సినిమా షూటింగ్ సమయంలో డింపుల్ చాలా విషయాలు నేర్చుకుంది. తెలుగు డైలాగ్స్పై పనిచేయడం, కొత్త టీంతో పనిచేయడం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టైల్లో నటించడం. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఈ సినిమా నాకు ఒక మంచి అనుభవం. నేను నటిగా చాలా నేర్చుకున్నాను. డింపుల్ హయాతి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు. ఆమె ఒక ట్రైన్ డాన్సర్. ఫిట్నెస్పై చాలా శ్రద్ధ పెడుతుంది. ట్రావెలింగ్ అంటే ఇష్టం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమె తన ఫ్యాన్స్తో కూడా ఎప్పుడూ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం డింపుల్కు మరిన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయట. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయట. అంటే ఆమె కెరియర్ ఇప్పుడు మంచి దశలో ఉంది. డింపుల్ గురించి సహనటులు చెప్పే విషయం, ఆమె చాలా ఫ్రెండ్లీ. సెట్స్లో అందరితో కలిసిపోతుంది. ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఒక మంచి ఆర్టిస్ట్ లక్షణం. డింపుల్ లక్ష్యం కేవలం గ్లామర్ హీరోయిన్గా ఉండటం కాదు. ఆమెకు కావలసింది స్ట్రాంగ్ పాత్రలు, మంచి కథలు, నటిగా గుర్తింపు. అందుకే ఆమె కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. డింపుల్ హయాతి కథ మనకొక విషయం చెబుతుంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే కేవలం అందం సరిపోదు. పట్టుదల, శ్రమ మరియు నమ్మకం కూడా అవసరం. గ్లామర్ వెనుక ఉన్న ఆమె కష్టాలు ఈరోజు ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇది మీ సౌత్ స్నాప్లో డింపుల్ హయాతి మరియు భర్త మహాశయులకు విజ్ఞప్తిపై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు డింపుల్ హయాతి చేసిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో ఆమె పాత్ర మీకెలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.